మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. మీరు చూస్తున్నారు రివైవల్ హోలీ బైబిల్ ఛానల్. ఘనమైన స్వాగతం, ఘనమైన ఆహ్వానం. రండి, దేవుని మాటలు ఆలకిద్దాము. ఈ సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి విశ్వాసి అవిశ్వాసిగా మారడానికి, ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణాలు ఏమిటి? విశ్వాసి ఒకప్పుడు విశ్వాసిగా బలవంతుడుగా మారిన విశ్వాసి ఇప్పుడు బలహీనతగా చెందడానికి కారణాలు ఏమిటి? ఈరోజు దేవుడు సందేశము ద్వారా ఈరోజు లోతైన మర్మములు, పరిశుద్ధ గ్రంథములో దాగి ఉన్న రహస్యాలు తన బిడ్డలతో మాట్లాడడానికి ఈరోజు సందేశము ద్వారా ఆయన మీతో మాట్లాడబోతున్నాడు. ఈ సందేశము బలమైన సందేశము, ప్రతి విశ్వాసిని బలముగా మార్చే సందేశము. నీ సమస్యలకు, నీ ఇబ్బందులకు కారణం ఏటో దేవుడు తెలియచేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ సందేశము జాగ్రత్తగా ఆలకించండి, శ్రద్ధ కలిగి ఆలకించండి. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఈ దుఃఖానికి కారణం ఏమిటో, నీ బాధకి కారణాలు ఏమిటి, నీ వేదనకి కారణాలు ఏమిటి, నీ జబ్బులకి కారణాలు ఏమిటి, నీ పరిస్థితుల కారణాలు ఏంటి, నీ కుటుంబంలో అలజడికి కారణాలు ఏమిటి, నీ వ్యక్తిగత జీవితాన్ని అల్లరి, నీ కుటుంబంలో విభేదాలకు కారణాలు ఏమిటి, మీ పిల్లల విషయంలో అనేక పరిస్థితులు గందరగోళంగా మారడానికి కారణాలు ఏమిటి? ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మనం చూస్తున్న ప్రపంచము చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మనం చూస్తున్న ప్రపంచం ఒకటే కాదు, రహస్యమైన ప్రపంచం ఒకటి ఉందని మన పరిశుద్ధ లేఖనాల ద్వారా మనను ప్రపంచం గురించి తెలియజేస్తున్నాడు. ప్రతి విశ్వాసి తెలియక అవిశ్వాసిగా మారిపోతున్నాడు. క్రైస్తవులకి ఈ విషయము తెలియక అనేక మంది లోకంలో కలిసిపోయి అన్య ఆచారాల వైపు తిరుగుతున్నారు. దానికి కారణాలు ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం చూస్తున్న ప్రపంచం కాకుండా వేరొక ప్రపంచం ఉన్నది. అది అంధకార ప్రపంచము, అది రహస్యమైన ప్రపంచము, మన కనులకు కనిపించిన రహస్యమైన ప్రపంచము, అది చీకటి ప్రపంచము, అది సాతాను రాజ్యము. అధికారి సాతానుడు. అంధకార ప్రపంచానికి కూడా సాతానుడే అధికారి. మన యేసుక్రీస్తు ప్రభువు రాజ్యం ఎలాగుందో సాతాను రాజ్యం కూడా అలాగే ఉంది. మన యేసయ్య పరలోక రాజ్యములో అనేక విధాలుగా నిర్మించుకున్నారు. సాతానుడు కూడా అనేక డిపార్ట్మెంట్లు, అనేక రంగాలలో అనేక విభాగాలను వాడు కలిగి చేసుకున్నాడు. ఎందుకంటే వాడు దేవుడిగా పూజింపబడాలని, వాడి సైన్యము కూడా ఆరాధించబడాలని, అది మనుషుల ద్వారా ఆరాధించబడాలని, వాళ్ళు పూజింపబడాలని, వారు శక్తిమంతులు దేవుళ్ళమని నిరూపించడానికి నానా విధాలుగా ఈ అంధకార ప్రపంచంలో నుంచే ప్రారంభమవుతుంది. ప్రియమైన క్రైస్తవుడా, విశ్వాసి అన్నవాడు
ఏదో ఒక మనిషి బ్రతుకున్నట్లుగా బ్రతకడం కాదు. దేవుడు నిన్ను పిలిచాడంటే, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే నువ్వు ఒక యోధుడుగా మారడానికి, ఒక సైనికుడిగా మారడానికి దేవుడు ఆయన సైన్య సమూహములో నిన్ను చేర్చుకున్నాడంటే దానికి కారణము ఈ అంధకార ప్రపంచం ఉన్నదని తెలుసుకో. నిన్ను శ్రమల్లో అనేక ఇబ్బందుల్లో నిన్ను నలగొడుతున్నాడంటే నిన్ను దృఢపరచడానికి, దేవుడు ప్రణాళికలో ఈ సాతాను రాజ్యాన్ని జయించడానికి, ఈ సాతాను రాజ్యాన్ని కదిలించడానికి దేవుడు పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనకి ఆధారము కలిగి చేస్తున్నాడు. ప్రతి విశ్వాసి తెలియక అవిశ్వాసిగా మారిపోతున్నాడు తప్ప, తెలియక అనేక మంది దైవజనులు బోధించక విశ్వాసులు, ఒకప్పుడు విశ్వాసులు బలవంతులు అవిశ్వాసులుగా మారిపోయి లోకంలో విచ్చలవిడిగా కలిసిపోతున్నారు. దాని కారకులు ఎవరు? దైవజనులా, లేక అంధకార ప్రపంచమా, లేక దేవుని చిత్తమా? ఏమై ఉన్నదని ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బలమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు నీ వ్యక్తిగత జీవితంతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు లోతైన సందేశము నీతో మాట్లాడుతున్నాడు. ఈ అంధకార ప్రపంచమంతయు సాతానుడు ఏలుబడి చేస్తున్నాడు. లేఖనము ద్వారా, పరిశుద్ధ గ్రంథ లేఖనాల ద్వారా స్పష్టపరుస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 12వ వచనం చూస్తే ఈ లేఖనాల ద్వారా అనేక సంఘాలలో బలపరిచారు. ఈరోజు దీన్ని అనేక బోధలు ఈ విషయాలు బోధించకంట వాళ్ళకి నచ్చినట్లుగా బోధించడం వల్ల విశ్వాసి పతనమైపోతున్నాడు. నీ ప్రార్థనలకు జవాబు రాలేదంటే దాని కారణం ఎన్నెన్నో చెబుతున్నారు ఈరోజు దైవజనులు. అసలు సిస్సులైన దాగి ఉన్న రహస్యం మీతో మాట్లాడబోతున్నాడు దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూస్తే, ఎలా అనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధగు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. అపోస్తుల ద్వారా ఈ లేఖనాలు ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. వాడి రాజ్యంలో 4 భాగాలుగా ఉన్నాయని చెప్తున్నాడు. ఒకటి ప్రధానులు అంట. ఈ ప్రధానులు ప్రపంచ దేశాలకు, ఒక్కొక్క దేశానికి ఒక ప్రధాను ఉంటాడు. ఇతనికి మహాశక్తి కలిగి ఉంటుంది, అధికారం కలిగిన వాడు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రధాని ఉండినట్లుగా, మన భారతదేశానికి ఒక ప్రధాని ఉండినట్లుగా, అలాగే ప్రపంచ దేశములో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు ఈ సాతాను ఒక ప్రధానిని అధికారముగా ఉంచాడు. మన దేశానికి ప్రధాని కింద అనేక మంత్రులు ఉంటారు, వారి కింద ఇంకో మంత్రులు ఉంటారు. అలాగే రాష్ట్రానికి వస్తే రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటారు, వారి కింద అనేక మంత్రులు ఉంటారు. అలాగే అనేక డిపార్ట్మెంట్లకి వారి కింద పనిచేసేవారు అనేక మంది ఉంటారు. అలాగే గ్రామంలోకి వస్తే గ్రామంలో ప్రెసిడెంట్ ఉంటారు, ప్రెసిడెంట్ కింద మెంబర్స్ ఉంటారు, అలాగే కార్యకర్తలు ఉంటారు. అలాగా ఒక్కొక్క అధికారం కింద ఇన్ని శాఖలుగా, ఇంత గుంపులుగా ఉండునట్లుగా ఈ సాతాను రాజ్యంలో కూడా ఇలాంటి భాగాలుగా ఏర్పాటు చేశాడు. ఈ సకల ప్రపంచాలను, ఒక్కొక్క ప్రపంచానికి ఒక అధిపతిని నియమించాడు. వారి కింద
మంత్రులు ఉండునట్లుగా ప్రధాని కింద మంత్రులు ఎలాగుంటారో అలాగే ఈ ప్రధాని కింద వారి కింద పనిచేసే కొంతమంది అధికారులు ఉంటారు. వారినే కారులు అంటారు. ఒక ప్రధాని కింద ఏలబడి చేసేవారు, ఒక ప్రధాని కింద మంత్రులు ఉండునట్లుగా వారి కింద వీరుంటారు, అధికారులైన వారు. వారి కింద కొంతమంది గుంపు ఉంటారు, వారి కింద వేరొక గుంపు ఉంటారు. ఇలాగ అనేక గుంపులుగా సాతాను రాజ్యంలో ఉన్నవి. ఆ సాతాను రాజ్యంలోని అనగా అంధకార ప్రపంచంలోనే సమస్తమునకు శాసనమైన చట్టమైన ఈ లోకానికి పరిపాలించడానికి అధికారం చేయడానికి సాతానుడు ప్రణాళిక ఉంది. పౌలు ద్వారా 4 గుంపులుగా చెప్పబడి ఉన్నాయి. ఒక గుంపు కింద మరొక గుంపు, మరొక గుంపు కింద మరొక గుంపు, 4 గుంపులుగా ఉన్నాయని, ఈ 4 గుంపులకి 4 అధికారు, బలమైన అధికారం కలిగిన వారి. వీరి కింద అనేక గుంపులు ఉంటాయి. చూడండి, యేసు ప్రభువారు ప్రత్యక్ష గుడారము గురించి నమూనా ఇచ్చారు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అలాగే వాడి యొక్క గుళ్ళు కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఒక ఒరిజినల్ నోటు ఉన్నప్పుడు డూప్లికేట్ నోట్ దిగుతుంది. ఒరిజినల్ లేనప్పుడు డూప్లికేట్ దిగే అవకాశం లేదు. దేవుడు అన్నవాడు ఉన్నాడు గనుక దేవుళ్ళుగా వీళ్ళు చలామణి అవుతున్నారు. ఈ దేవుడు ఉన్నాడు గనుక దేవుళ్ళుగా చలామణి అవుతున్నారు. ఎక్కడ తెలుస్తుంది ఒరిజినల్ అనగా చాలా మందికి ఆ గుర్తుపట్టడం తెలియక, ఈ నోట్ల గురించి బాగా అన్వేషణ చేసేవాడు, ప్రింటింగ్ వేసేవారు, దాని నిర్మాణకుడు, ఆ ఒరిజినల్ నోటికి నిర్మాణకుడు ఎవరైతే ఉంటాడో వాడికే తెలుసు దేవుడు ఆ యొక్క ఒరిజినల్ నోటికి ఉన్న లక్షణము ఏంటనేది. లోకంలో దేవుళ్ళు అనేక మంది ఉన్నారు. ఒరిజినల్ దేవుడు అన్నవాడు ఎక్కడ ఉంటాడు అనేది తెలియదు. మన పరిశుద్ధ గ్రంథంలో ఉండినట్లుగానే అనేక గ్రంథాలలో, లోకంలో ఉన్న గ్రంథాలలో సేమ్ కాపీ. అందుకేనే నిజమైన దేవుడు తెలుసుకోలేరు. మనం ఒకవేళ ప్రకటించినా సరే మా గ్రంథంలో కూడా ఉన్నవి అని చెప్తారు. ఎలా తెలుస్తుంది? ఒరిజినల్ నోటికి డూప్లికేట్ నోటికి చిన్న డిఫరెంట్లు ఉంటాయి. ఒరిజినల్ నోటికి డూప్లికేట్ నోటికి చిన్న తేడా ఉంటుంది. ఆ తేడానే కనిపెట్టాలి. దేవుడు అన్నవాడు మనిషిగా మానవుడిగా ఎప్పుడు ప్రవర్తన చెయ్యడు. అదొక ఒరిజినల్. దేవుడికి మనుషులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుడికి ఉండవలసిన లక్షణాలు వేరు, మనుషులకు ఉండవలసిన లక్షణాలు వేరు. దేవుడు అన్నవాడు మనుషుల్లాగా జీవించడు, బ్రతకడు. మనిషి చేసిన కార్యక్రమాలు దేవుడు చెయ్యడు. దేవుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే పవిత్రత ఉండాలి. దేవుడు ఉండవలసిన లక్షణం ఏంటంటే పరిశుద్ధత ఉండాలి. మనుషులు దేవుడిని నిర్మించకూడదు, దేవుడే మనుషులు నిర్మించేవాడే ఉండాలి. సకలము ఆయన ఆధీనంలో ఉండాలి. మరణమును జయించేవాడే ఉండాలి. మరణమును శాసించేవాడెవడు, ఆ మరణాన్ని కొట్టివేసేవాడు ఎవడు అని గమనించాలి. సృష్టికర్త అయిన దేవుడు పతనమైన మనుషుల కొరకు దేవుడు ఏమై ఉండాలి, ఆయన ఏమి చేస్తే మనుషులు చక్కని మార్గంలో నడుస్తారని ఊహాగానము తెలిసిన వారే ఉండాలి.
ఒరిజినల్ చూడండి, బంగారం చూడండి లేక వజ్రాలు చూడండి, విలువైన ఖనిజం చూడండి, అవి భూమిలో దాగి ఉంటాయి. అవి విచ్చలవిడిగా దొరకవయి, భూగర్భంలో దాగి ఉంటాయి విలువైన సంపద. అలాగే దేవుడు అన్నవాడు కూడా రహస్యంగా ఉంటాడు. దేవుడు కావలసిన వారు వెతుకుతారు, వెతికి వాళ్ళు పరిశోధించుకొని కనిపెడతాడు. అనేక మంది మహా ఋషులు మౌన జ్ఞానముతో తపస్సుతో ఆ దేవుడు ఎక్కడుంటాడని కనిపెట్టుకొని లీలమైపోయారు. వాళ్ళకి ఆ మర్మము బయలుపరచబడలేదు, ఇప్పుడైతే బయలుపరచబడుతున్నాడు. ఎందుకంటే ఈ లోకము నాశనం చేయబోతున్నాడు గనుక. పాపముతో విచ్చలవిడిగా దేవుడి యొక్క శాస్త్రం, దేవుడి యొక్క చట్టము, దేవుడి యొక్క నీతిని విడిచి వారి ఇష్టాసరంగా భరించలేక ఈ లోకానికి నాశనం చేయబోతున్నాడు. అందుకని ఈ రోజుల్లో సువార్త నానా విధాలుగా ప్రకటించబడుతుంది, అనేక దిశలుగా ప్రకటించబడుతున్నాయి. నమ్మని వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. అది యుగాలును. మనిషికైతే లోకంలో కొంతకాలమే, ఆ సమయం దాటిపోతే ఈ లోకం విడిచి వెళ్ళాలి. కానీ ఆత్మ ఉండే లోకములో అది యుగాలు ఉంటుంది. మరలా జన్మ అంటూ లేవు, ఒకే మనిషికి ఛాన్స్. అందుకనే మనిషికి ఒక ఛాన్స్ ఇచ్చాడు కనుకనే దేవుడికి విరోధంగా తిరగబడిన వారిని కూడా దేవుడు సహిస్తున్నాడంటే దానికి కారణం ఏంటంటే ఆత్మ తరతరములు ఉండును, మరణము లేదు. ఈ లోకంలో మనిషికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు మరణము లేదు. అది మహా వేదనతో ఉన్నది, నరక వేదన. అది ఘోరమైన శిక్ష. అది ఈ లోకంలో శిక్షణ నుండి తప్పించుకోవచ్చు, కోర్టుల నుండి తప్పించుకోవచ్చు, న్యాయ వ్యవస్థ నుండి తప్పించుకోవచ్చు. కానీ లోకంలో అధికారం ఉంటే ఎలాగైనా తప్పించుకోవచ్చు. కానీ పరలోక రాజ్య యొక్క శాసనము, నరక యొక్క శాసనము ఎవరు అక్కడ విడిపించి తప్పించుకోలేని పరిస్థితులై, ఇక్కడ ఘోరమైన పరిస్థితులు, గుండెలు కొట్టుకొని రోధించే పరిస్థితులు, ఆదరణ లేని పరిస్థితులు, ప్రతి దినము ప్రతి క్షణము నరక వేదన అనుభవించు స్థలమది. అందుకనే దేవాది దేవుడు నేను నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించుకున్నాడంటే ఈ అంధకార ప్రపంచం నుండి నిన్ను నన్ను విడిపించాడు, బలమైన తప్పించాడంట. మరణము నుండి, మృత్యువు నుండి మనల్ని తప్పించి ఒక స్థితిలో ఉంచాడు. అది తెలియక అనేక మంది విశ్వాసులు లోక సిరి సంపదల కొరకు వారి వెనక కుట్ర ఏం జరుగుతుందో గమనించక అవి విశ్వాసులుగా మారిపోయి దేవుని విడిచి లోకంలో కలిసిపోతున్నారు. ఎందుకు అవి విశ్వాసులుగా మారిపోతున్నారంటే ఈ అంధకార ప్రపంచము ఉద్దేశాలున్నాయి. దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయము 12వ వచనము నుండి 13వ వచనం చూస్తే, అప్పుడు అతడు దానియేలు భయపడకము, నువ్వు తెలుసుకున్నవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నీవు తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకులు రాజ్య అధిపతి 21 దినములు నన్ను ఎదురించును. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలిచి ఉండగా ప్రధాన అధిపతిలో మికాయేలు ఒకడు నాకు సహాయం చేయవచ్చును. హల్లెలూయా. దానియేలంట 21 దినాలు ఉపవాసం ఉన్నాడంట. ఎందుకంటే తన దైవ చిత్తాన్ని తెలుసుకోవడానికి, దేవుని సంకల్పం తెలుసుకోవడానికంట 21 దినాలు ఉండి ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థించాడంట. ఎప్పుడైతే మొదటి దినమున
దానియేలు ప్రార్థించినప్పుడు అంట ఆ యొక్క ప్రార్థన దైవ సన్నిధికి చేరినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వెనువెంటనే ఆ ప్రార్థనకి జవాబు వచ్చాడంట. ఆ జవాబు ఇచ్చిన దేవదూత ఆ జవాబు పెట్టుకొని వస్తుండగా ఆ మధ్య ఆకాశం అనగా అంధకార ప్రపంచము ఒక దూత ఏం చేసిందంటే, అధిపతి అంటే నేను మనం ఇందాక చెప్పుకున్నాం, మనం దేశానికి ఒక ప్రధాని ఉంటాడని చెప్పాను. ఆ ప్రధాని దూత అంట ఈ వస్తుండగా జవాబు దానియేలు వద్దకు వస్తుండగా ఈ అధిపతి అంట అడ్డగించాడంట, నువ్వు వెళ్ళవద్దు అని. ఆ అడ్డగించుతున్నప్పుడు అక్కడ పోరాటం జరుగుతున్నప్పుడు మిఖాయేలు అధిపతి వచ్చాడంట, అధికారి. మిఖాయేలు వచ్చినప్పుడు ఆ దేవదూతకి జవాబు తీసుకురావడానికి మార్గం దొరికింది. హల్లెలూయా. ఒక విశ్వాసమైన నీకు ప్రార్థనకి జవాబు రాకపోవడం కారణం ఏంటో తెలుసా? అంధకార ప్రపంచ ప్రభావం ఉందని ఈ లేఖనాల ద్వారా దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు. నీకు ప్రార్థనకు వెనువెంటనే జవాబిస్తున్నాడు. కానీ మధ్య ఆకాశము ఎవరికి కనిపించని ప్రపంచం ఒకటి ఉందని నువ్వు గుర్తెరగాలని దేవుడి లేఖనం స్పష్టంగా నీకు బయలుపరుస్తున్నాడు. ఆయన కనికార స్వరూపుడు, ఆయన ప్రేమా స్వరూపుడు, ఆయన కనికారము దయాళుడు. నీ ఎడల నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకి జవాబు ఇస్తున్నాడు. కానీ నీ వద్దకు రాకపోవడం కారణము, నీ జీవితానికి ఆనందించకపోవడం కారణం ఈ అంధకార ప్రపంచము నీ ప్రవర్తన బట్టి అడ్డగించబడుతూ ఉంటుంది. నువ్వు చేస్తున్న ప్రార్థనకి దేవుడు కనికరించి జవాబిస్తాడు, గాని సాతానుడు ఒప్పుకోడు. మోషే చనిపోయినప్పుడు అక్కడ రెండు పోరాటం జరుగుతూ ఉంటుంది. సాతానుడు అంటాడు మోషే నావాడు అంటాడు. దేవుడి పక్షంగా వచ్చిన దేవదూత అంటాడు మోషే దేవుడి బిడ్డ అని. ఇలా తర్కవాదన జరుగుతుంది మధ్యన. మోషే దేవుడు ఆజ్ఞ ఎక్కడైతే తునికిరించాడో అక్కడ సాతానుకు బలము చేరుకుంటుంది. ఎప్పుడైతే లేఖనాలకి మాటలకు దేవుడికి మాటలకు ఎప్పుడైతే వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో అప్పుడు సాతానికి అధికారము దొరుకుతుంది. నీ మీద నా మీద వాదించడానికి, తర్కించడానికి. ఇడు నావాడు, నా యొక్క గుణాలు అన్నీ ఇతనిలో ఉన్నవి, ఇతను నావాడని తర్కవాదనలు పుడుతూ ఉంటాయి. ఒక క్రైస్తవుడు అన్నవాడు సామాన్యుడు కాడు, అతడు యుద్ధ వీరుడుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. మనల్ని ఎక్కడి నుండి పిలిచాడంటే అంధకార సంబంధగు లోకనాథుల నుండి మనల్ని విడిపించాడు, అంధకార క్రియల నుండి విడిపించాడు, చీకటి అగాధముల నుంచి విడిపించాడు, సాతానుడి దాసత్వం నుండి విడిపించాడు. మరణ ఛాయ నుండి అంధకార ప్రపంచంలో ఉన్న మనల్ని దేవుడు తన క్రైదనం ద్వారా మనల్ని విడిపించి ఆయన పరిశుద్ధ స్థలములో మనకి నివాసం కలిగి చేశాడు. అది తెలియక అనేక మంది క్రైస్తవులు, విశ్వాసులు ఏదో నమ్ముకున్నాము, మా కోరికలు నెరవేరలేదు, మా ప్రార్థనలకు జవాబు రాలేదని వారు ఉన్నతమైన విలువను పాడు చేసుకుంటున్నారు. వారు ఏమై ఉన్నారు వారికి గుర్తు ఎరగక, వాళ్ళ బలమైన రక్షణ, ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైన స్థాయిని విడిచి పందులు ఎక్కడి నుండి వచ్చారో మరలా అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఆ బురద నుండి, పాప ఊపి నుండి, మరణ వ్యాధి నుండి దేవుడు విడిపించి తీసుకుని వస్తే ప్రార్థనకు జవాబు లేదు. దాని కారణం ఏంటో ఎరగకే, తెలుసుకోకుండా వారు ఏం చేస్తున్నారంటే దేవుడి మీద సొనవడం మొదలు పెడుతున్నారు. దేవుడికి విరోధముగా మాట్లాడడానికి, దేవుడికి విరోధముగా ఆలోచన చేసి ఈ లోకంలో కలిసిపోతున్నారు. వాళ్ళ క్రైస్తవ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, వాళ్ళ రక్షణ ఆనందాన్ని పాడు చేసుకుంటున్నారు. లోకము కొంతకాలమే, తర్వాత భయంకరమైన దినాలు.
ఎవరి రక్షణ వారే కాపాడుకోవాలి. వాళ్ళు ఎవరి జీవితాలు వాళ్ళే కాపాడుకోవాలి. ఒకరు ఎవరూ రక్షించలేరు. ఎవరో నిన్ను రక్షించలేరు. ఎవరో నిన్ను తప్పించలేరు. సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడంటే దానికి కారణము సాతాను అంధకార ప్రపంచంలో నుంచి నిన్ను విడిపించడానికే, ముచ్చు నుండి నిన్ను విడిపించడానికి, మరణ దూత నుండి నిన్ను తప్పించడానికి ఈ లోకానికి దిగి వచ్చి నిన్ను రక్షించడానికి, పాప ఊపిలో ఉన్న నిన్ను, మరణ శిక్షణలో ఉన్న నిన్ను తన స్వాధుల్లో నేను పిలిచాడు. అది ఆలోచన చేసుకునుండు. నువ్వు ఒక్క ఉన్నతమైన శాసించేవాడిగా దేవుడు ఈ లోకంలోంచి నిన్ను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అంధకార క్రియల నుండి నిన్ను విడిపించాడు, పాప క్రియల నుండి విడిపించాడు, మరణ దాసత్వం నుండి నిన్ను విడిపించి ఒక నిరీక్షణ కలిగి చేశాడు. అది నువ్వు గైకొనక గుడ్డివాడివే, ముననేత్రాలు కప్పబడిన వారిగా నువ్వు అవిశ్వాసులుగా మారి నువ్వు దేవుడికి దూరమైపోతున్నావు. నీకు ఆపద అపాయాలు పోచి ఉన్నవి. దేవుడు ఈరోజు నీకు లోతుగా మాట్లాడుతున్నాడు. నీకు ప్రార్థనకి జవాబు రాకపోవడం ఏమిటి, దాని కారణం ఇదని తెలియచేస్తున్నాడు. నీ కుటుంబంలో సమస్యలకి కారణాలు ఏమిటో ఇది నీకు తెలియచేస్తున్నాడు. నీ వ్యక్తిగత జీవితం యొక్క సమస్యల కొరకు దేవుడు ఇది తెలియచేస్తున్నాడు. నీ వెనక అంధకార ప్రపంచం అనేది ఉన్నది. వాళ్ళ అధికారము పనిచేస్తుంది. అందరి మీద వాడి అధికారము పనిచేస్తుందని గమనించు. నీకు ఎప్పుడైతే ఈ అంధకారం ప్రపంచం ఎప్పుడైతే నిన్ను స్వాధీనపరుచుకునే సమయం ఏంటో తెలుసా? దేవుడు వాక్యానికి లోబడకపోతే, దేవుడు మాటకు అనుసరించకపోతే ఈ అంధకారం బలముగా నీ మీద, నీ కుటుంబం మీద పని చేస్తుంది, పంజా విసురుతుంది. ఎవరు మింగుదామని పేతురు అంటున్నాడు. ఎవరు మింగుదామని వాడు కనిపెట్టుకుని ఉన్నాడంట. అనేక మంది క్రైస్తవులు వాడి నోటికి బలి అయిపోతున్నారు. వాడి ప్రణాళికలకి బలి అయిపోతున్నాడు. వాడి యొక్క ఉద్దేశాలకి, వాడి యొక్క గాలానికి అనేక మంది విశ్వాసులు రాలిపోతున్నారు. ఈ అంత్యకాలంలో ఇంకా దుర్దినాలు సమీపించాయి. అనేక దొంగ బోధలు వచ్చాయి. ఈ వాక్యానికి, దేవుడి శక్తి గల వాక్యాన్ని శక్తిహీనముగా మార్చి బోధించుచున్నారు. ఏదైతే వద్దంటున్నాడు దేవుడు అదే చేయడానికి మొదలు పెడుతున్నాడు. వారు చేయించేలాగా వాడు ప్రవర్తన కలిగి బోధిస్తున్నాడు. ప్రియమైన క్రైస్తవుడా, అందుకే అంటున్నాడు దేవుడు, నీ వెనక అంధకార ప్రపంచం ఉంటుంది, వాడి యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడుతున్నాయని గ్రహించు. దేవుడి కనికార స్వరూపుడు, నిన్ను ప్రేమించుచున్నాడు, అందుకే నీ కొరకు ప్రాణం పెట్టాడు. అంధకార ప్రపంచాన్ని ఎదిరించి నిన్ను రక్షించాడు. ఆనాడు అపోస్తులు అందరూ కలిసి వాళ్ళు ఎడతెగక ప్రార్థనందును రొట్టె విరచటంలోని ఎడతెగకుండి ప్రార్థనలో బలముగా శాసించే వారిగా ఉండి అనేక మంది అన్యజనులు దేవుడి వైపు తిప్పారు. దానికి కారణం తెలుసా? వాళ్ళు ఎదిరించడానికి, శాసించడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ప్రతి దినము దేవుడు సహవాసాన్ని పెంపొందించాడు, ఎదిగారు, సహవాసం చేస్తూ దేవుడి సన్నిధి అనుక్షణము అనుభవిస్తూ, అనుక్షణము ప్రార్థన చేసిన వెంటనే గొప్ప కార్యాలు చేయడం మొదలు పెట్టారు. ఎందుకో తెలుసా? దేవుడితో సహవాసం ఉన్నారు. ఇప్పుడు అనేక మంది క్రైస్తవులు దేవుడితో సహవాసం చేయకుండా వెంటనే కార్యాలు జరగాలంటే ఎలా జరుగుతాయి? ఎందుకు జరుగుతాయి? నీకు బుద్ధి పట్టినప్పుడు ప్రార్థన చేస్తావు. ఆ బుద్ధి పట్టినప్పుడు మనసారా ప్రార్థించినప్పుడు అంధకార ప్రపంచం ఒకటి ఉందని తెలుసా మీకు? నీలో ఎటువంటి లోపం ఉన్నా సరే ప్రార్థన పరలోకానికి వెళ్ళదు. మన దేవుడు అదే చెప్తాడు, నీకు నాకు పాపం అనే గోడ ఒకటి నిలిచి ఉన్నది అంటున్నాడు. నీ ప్రార్థనకి జవాబు రాకపోవడం కూడా నువ్వు చేసిన పాప క్రియల వల్ల ప్రార్థనకి జవాబు రాకుండా అంధకార శక్తులు
అడ్డగేస్తున్నాయి. నీ ప్రార్థన ఆయన చెంతకు చేరలేదు, పరలోక రాజ్యానికి చేరటం లేదు అంటే నువ్వు చేస్తున్న దౌర్భాగ్యమైన పాపక్రియలే. దేవుడి మీద అలుగుతున్నావు, నా ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వలేదని. కుటుంబానికి సమస్యల కారణం నువ్వే, కానీ నువ్వు దేవుడి మీద సొనుగుతున్నావు, దేవుణ్ణి తప్పు పెడుతున్నావు. నువ్వు చేసింది దుర్మార్గమైన క్రియలు చేసి దేవుడి మీద అధికారం చెలాయించడానికి, సొనుగూడడానికి ఎవరిచ్చే నీ అధికారం? ఎప్పుడైనా నువ్వు పరిశోధించుకున్నావా? నేను ఇలా ఉండడం కారణమేంటి, నా ప్రార్థనకి జవాబు రాకపోవడం కారణమని నువ్వు ఎప్పుడైనా మెలకు కలిగి లేకపోతే ఎడతెగక ప్రార్థన చేసావా? ఆ సహవాసం పొందుకున్నావా? వెంటనే రింగ్ అవుతుంది. దాని కారణం ఏంటంటే లైన్స్ క్లియర్గా ఉన్నాయి. అలాగే దేవుడి సన్నిధిలో ప్రతి దినము ప్రతి క్షణము దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు నువ్వు ఏ సమస్య కొరకైనా అంతగా ప్రార్థన చేసేది ఉండదు. చిన్న ప్రార్థన చేత కార్యం జరుగుతుంది. ఎందుకంటే గంటలు కొలిది దేవుడి సన్నిధిలో సహవాసం చేస్తున్నావు గనుక. బయట నీ సమస్యలు వచ్చినప్పుడు చిన్న ప్రార్థనతో దాన్ని చెదరగొట్టచ్చు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడితో సహవాసం ఉన్నావు కనుక, ఆల్రెడీ దేవుడితో సహవాసము ఉన్నది కనుక చిన్న ప్రార్థన చేసినా సరే నీకు జవాబు ఇస్తాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన చెయ్యికే నువ్వు అమావాస్యానికి పుణ్యానికి ప్రార్థించినప్పుడు సహవాసం ఎలా కలుగుతుంది? ప్రార్థన చేస్తున్న వారు పాపక్రియలు ఉండవు, పాపానికి దూరంగా ఉంటారు. ప్రార్థన ప్రతి దినము ప్రార్థన చేసేవారు వారిలో పాపక్రియలు ఉండవు. వాళ్ళు పాపము చేయడానికి ఆలోచన వచ్చినా సరే ఆ పాపము అనుసరించరు. పాపము చేయనీయకుండా ప్రార్థన వాళ్ళని అడ్డగిస్తుంటుంది. అందుకే వారి ప్రార్థనలు వెంటనే ఆకాశ మండలంలో ఉన్న ఎంత దురాత్మ శక్తులైనా సరే, వాడి సాతానుడైనా సరే ఆ ప్రార్థనకి అడ్డగించలేడు. అపోస్తులు వాళ్ళు ప్రార్థన ఎందును, వాక్యమందును, రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ఉన్నారు. ఆనాడు వాళ్ళు సువార్త వెదజల్లింది. ఎన్నో సాతాను ప్రణాళిక గీశాడు, ఆ ప్రణాళిక వారిని ఏమి చేయలేకపోయింది. ఇప్పుడు దెయ్యాల గురించి మనం తెలుసుకుందాం. లోతుగా చేస్తాయో మీతో మాట్లాడుతున్నాను. ఒకటి ప్రధానులు, అంటే దేశానికి ఒక ప్రధాని దానియేలు ఉన్నాడు. ఆ రాజ్య అధిపతి ఎవరు? కోరేష్ పరిపాలన. ఈ అధిపతి ఎవరు అనగా ఆకాశ మండలంలో ఉన్న దూత, అధికారి. ఏ దేశానికి ఏ అధికారి ఉన్నా సరే ఈడు ప్రణాళికలు చేస్తూ ఉంటాడు. ప్రజల్ని ఏదో విధముగా గందరగోళం చేసి నాశనం చేసే కుయుక్తులు కలిగిస్తుంటాడు. దేశం మీదకి దేశము, రాష్ట్రాల మీదకి రాష్ట్రాలు, ఇలా పురుగులిపి నాశనం చేస్తూ ఉంటాడు. ఆనాడు దావీదును కూడా విడిచిపెట్టలేదు ఈ ప్రధాని దూత. దేవుడికి విరోధముగా దావీదు ఇశ్రాయేలు ప్రజల్ని లెక్కించడానికి ఆజ్ఞ ఇచ్చాడు. అనేక మంది గొప్పవారు ఇలా చేయడము దేవుడికి విరోధమై ఉన్నది అని చెప్పినా సరే దావీదు లక్ష్య పెట్టలేదు. దానికి కారణము ఈ యొక్క ప్రధాన దూత ప్రేరేపించింది నాశనానికి. ఏ ప్రపంచ దేశంలో ఉన్న ప్రధానులైనా సరే, అలా అన్యజనులైనా, క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా, ఎవరైనా సరే వాడు ప్రేరేపిస్తుంటాడు ప్రధానుల్ని. ఏ దేశానికి ప్రధాని ఉంటాడో ఆ దేశంలో ప్రధానితో వాడి యొక్క ఉద్దేశాలు, వాడి యొక్క సంకల్పము, ప్రజలు నాశనం చేసే విధానంగా వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. దేశం మీదకి దేశము, ప్రపంచ దేశాలు కొట్టి చచ్చినట్లుగా, మనుషులు ఆపద జరిగి నాశనం అయిపోయినట్లుగా, దేవుని సృష్టిని నాశనం చేసినట్లుగా వాడి ప్రణాళిక గీస్తూ ఉంటాడు. ప్రతి దేశానికి ఒక ప్రధాని నియమించాడు. వాడు రాజుగా, అధికారిగా నియమించాడు.
వాడు ఏది చెప్తేనే ఆ దేశము అనుసరిస్తారు. ఇప్పుడు అర్థమైందా? ప్రపంచానికి ఒక ప్రధాని అధికారి కలిగిన రాజు ఉంటాడు, అది సాతానుడు ఏర్పాటు చేశాడు. లోకంలో మనం ఓట్ల ద్వారా అధికారాన్ని నియమించుకుంటాం. అలాగే సాతానుడు కూడా వాడి పరిపాలన కిందన అనేక పరిపాలన రాజ్యాలని ఏలడానికి, వాడే దేవుడిగా ఉండడానికి వాడి ఉద్దేశాలు, వాడి యొక్క ప్రణాళిక ఇలాగుంటాయి భయంకరంగా. వాటికి శక్తి ఉంటుంది. ఒక ప్రధానికి ఎంత శక్తి ఉంటుందో దానికి రెండింతలుగా ఒక ప్రధానికి సాతానుడు అధికారం ఇస్తాడు. ఆ దేశం మీద, భారతదేశం అయితే భారతదేశం మీద ఒక ప్రధాని నియమిస్తాడు, అమెరికా అయితే అమెరికా మీద ఒక ప్రధాని నియమిస్తాడు, లండన్ అయితే అలాగే అనేక దేశాల మీద ఒక ప్రధానిని రాజుగా పరిపాలన చేయడానికి అధికారం ఇస్తాడు. వారి కింద అధికారులు ఉంటారు, అలాగా రాష్ట్రాలకు అధికారులుగా ఉంటారు. వాళ్ళ కింద ప్రపంచ అంధకార శక్తులకు సమూహము ఉంటుంది. వారి కింద లోకనాథులు ఉంటారు. ఇలాగ 4 భాగాలుగా పౌలు ఈ 4 గుంపులే బలమైన అధికారమైన గుంపులేని ఈ లేఖనాల ద్వారా పౌలు ద్వారా దేవుడు మీతో చెప్పుతున్నాడు. ఎవరికి కనిపించదు. ఈ లోకంలో ప్రతి మనిషి మీద వాడు ఉద్దేశాలు కలిగి ఉంటాడు. వాడు ఏమి చేయాలనుకుంటున్నాడో ఈ లోక మనుషుల ద్వారా జరిపిస్తాడు సాతానుడు. అది గమనించాలి. ప్రియమైన క్రైస్తవుడా, గమనిస్తున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ వెనుక ఇంత బలం ఉందని, నిన్ను దాడి చేయడానికి, నిన్ను నాశనం చేయడానికి వాడి కనిపెట్టుకొని తిరుగుతున్నాడంట. దావీదునే వదలలేదు, దానియేలుని వదలలేదు, షద్రక్ మేషక్ అబేద్గర్ను వదలలేదు, యోబును వదలలేదు. నువ్వంత యేసు ప్రభువారిని లోక శరీరంగా జీవించిన కాలంలో కూడా యేసు ప్రభువారిని కూడా వదలలేదు వాడు. నీవెంత, నేనెంత, మన భక్తి ఏమిటి? అందుకే అంటున్నాడు, మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడుము. దేవుడు కనికరవంతుడే, క్షమిస్తాడు. కానీ అంధకార ప్రపంచం నీ వెనక ఉందే, అంధకార ప్రపంచము వాడి నిన్ను పట్టుకొని అగాధంలోకి తీసుకెళ్ళిపోవాలని, నిత్య నరకంలో వాడితో పాటు ఉండి నాశనం అయిపోవాలని వాడి ఉద్దేశము. వాడి సృష్టిని నాశనం చేయాలనే ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది అన్యజనులైనా దేవుడు బిడ్డలైనా సరే, ఎవరైనా సరే వాడు దృష్టిలో పతనం చెయ్యాలి, నాశనం చెయ్యాలి అని సంకల్పం కలిగిన వాడు. ఒక సడిపోటు దగ్గర మనం పని చేయమండి క్రైస్తవులారా, మీరు పని చేయలేరు. క్రైస్తవులు ఒక మంత్రగాడి దగ్గర పనిచేయరు. అది పాస్టర్ అయినా, దైవజనులైనా, విశ్వాసులైనా సరే ఆ మంత్రగాడి దగ్గర వీళ్ళు నిలబడలేరు. వాడు ఎంతో ప్రతిష్ఠత కలిగి స్వాధీనపరుచుకుంటాడు ఒక దూతల్ని, అధికారుల్ని. అయితే ఈరోజు సమూహం ఎలా పనిచేస్తుందో చెప్తా. ఈ దురాత్మ సమూహము వీటికి కూడా ఆకలు దప్పుకులు కలిగి ఉంటాయి. మనం ఎలాగైతే ఆకలి దప్పుకులు ఉంటాయో ఈ దురాత్మ శక్తులు కూడా ఆకలి దప్పుకులు ఉంటాయి. ఇవి ముఖ్యముగా మనుషులు రక్తము తాగుతాయి. అది జీవైనా, ప్రాణంతో ఉన్న జీవైనా, మనిషి అయినా, జంతువైనా సరే ఇవి రక్తము తాగుతాయి. మొక్కుబడులు చెల్లించమంటాయి. ఇవి మనుషుల యొక్క జీవాన్ని పీల్చుకుంటాయి. వీటికి ఆకలి దప్పులు ఇవి. రక్తము తాగుతాయి, జంతువులు భక్షిస్తాయి,
దేవుళ్ళుగా చలామణి మనుషులను ప్రేరేపించి జంతువులను కోరుకుంటాయి. సరే, ఈ యొక్క గుంపు ఎలా పనిచేస్తుందో చెప్పు. రోగాలు కలిగించే దురాత్మలు, యాక్సిడెంట్లు చేయించే దురాత్మలు, పీడించే దురాత్మలు, చింతను కలిగించే దురాత్మలు, బలహీనత పరిచే దురాత్మలు, విశ్వాసాన్ని చెడగొట్టే దురాత్మలు, మనిషికి వ్యాధి కలిగించే దురాత్మలు, కామ కోరికలు కలిగించే దురాత్మలు, అల్లరి పుట్టించే దురాత్మలు, కుటుంబములో విభేదాలు కలిగించే దురాత్మలు, ఆట పాటలతో అల్లరి పుట్టించే దురాత్మలు, జూదం ఆడించే దురాత్మలు, బానిసత్వములో నడిపించే దురాత్మలు, మూర్ఖులుగా చేసే దురాత్మలు, ప్రేమ జాలి కనికరం లేకుండా చేసే దురాత్మలు, కక్షలు కలిగించే దురాత్మలు, విభేదాలు పుట్టించే దురాత్మలు, మంత్ర తంత్రాల్లో నడిపించే దురాత్మలు, పనికిమాలినగా చేసే దురాత్మలు, జ్ఞానము కలకుండా చేసే దురాత్మలు, దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా పనిచేసే దురాత్మలు, మనసును పాడు చేసే దురాత్మలు, భక్తిహీనతలు నడిపించే దురాత్మలు, ప్రార్థన లేకుండా చేసే దురాత్మలు, బిజీగా చేసే గందరగోళంగా చేసే దురాత్మలు, పిరికితనం కలిగించే దురాత్మలు, ఏడిపించే దురాత్మలు, పిచ్చెక్కించే దురాత్మలు, చిరాకుతనం పుట్టించే దురాత్మలు, వాక్యాన్ని చదవకుండా చేసే దురాత్మలు, చర్చికి వెళ్లకుండా అడ్డగించే దురాత్మలు, విశ్వాసులతో సహవాసం చేయకుండా చేసే దురాత్మలు, అక్కర సంబంధం వైపు ఆకర్షించే దురాత్మలు, అన్యజనులు ఆచరించే విధంగా ప్రేరేపించే దురాత్మలు, హత్యలు చేయించే దురాత్మలు, అబద్ధాలు చెప్పించే దురాత్మలు, మత పిచ్చెక్కించే దురాత్మలు, జ్యోతిష్యంలో నడిపించే దురాత్మలు, నరబలి కోరుకునే దురాత్మలు, జంతువులు బలి కోరుకునే దురాత్మలు, మోసగించే దురాత్మలు, కోపం పుట్టించే దురాత్మలు, అజ్ఞానిగా నడిపించే దురాత్మలు, కుటుంబాలను పాడు చేసే దురాత్మలు, సంసారాన్ని పాడు చేసే దురాత్మలు, ఆత్మహత్యలు చేయించే దురాత్మలు, తిండిపోతు కలిగించే దురాత్మలు, అసూయ క్రోధము కలిగించే దురాత్మలు, మూఢభక్తి కలిగించేసే దురాత్మలు, మనుషుల్ని పీడించే దురాత్మలు, మెంటల్ ఎఫెక్ట్ కలిగించే దురాత్మలు, పిచ్చెక్కించే దురాత్మలు, కృంగదిద్దల చేసే దురాత్మలు, కలలో శోధించే దురాత్మలు, టెన్షన్ పుట్టించే దురాత్మలు, శకునములను ఉండినట్లుగా ప్రేరేపించే దురాత్మలు, భవిష్యత్తు గురించే భయపించే దురాత్మలు, నిలకడ లేకుండా చేసే దురాత్మలు, నమ్మకం లేకుండా చేసే దురాత్మలు, అనుమానం పుట్టించే దురాత్మలు, దైవ భక్తిని విసర్జించే దురాత్మలు, విశ్వాసం లేకుండా పడగొట్టే దురాత్మలు,
చాలామంది క్రైస్తవుల్లో కూడా అనేక మంది దురాత్మలు ఉన్నాయి. వారు వాక్యానికి లోబడకుండా కుంటు షాకులను చెప్పే దురాత్మలు పట్టుకున్నవారు. క్రైస్తవులు వాక్యానికి విరోధంగా ప్రవర్తింపచేసే దురాత్మలు, వీళ్ళ ప్రవర్తన ఎలాగ ఉంటుందంటే, బాప్టిజం తీసుకో అంటే వీరేమంటారంటే, దొంగోడు సిలువ యేసుప్రభువారి పక్కన దొంగోడు గురించి వాళ్ళు బోధిస్తారు. దొంగోడు బాప్టిజం తీసుకోలేడు, దొంగోడు బాప్టిజం తీసుకోలేదు, అయినప్పటికీ దేవుడు జ్ఞాపకం చేసుకుని పరలోక రాజ్యంలో స్థలం ఇచ్చాడు. విశ్వాసం ఉంటే చాలు, బాప్టిజం అవసరం లేదని క్రైస్తవులు ఉన్నారు. వీరు దేవుడు వాక్యానికి లోబడరు. నడిపించేది దురాత్మ శక్తులు. దేవుని వాక్యానికి లోబడకుండా, ఆ నీతిని జరిగించకుండా, ఆ ఆజ్ఞలను గైకొనకుండా, ఆ వాక్యానికి లోబడకుండా దేవుడికి వ్యతిరేకముగా ప్రవర్తింప చేసేది కూడా దురాత్మ శక్తులు. ప్రియమైన క్రైస్తవుడా, నువ్వు వాక్యానికి లోబడి లేదంటే దానికి కారణము నీలో దురాత్మ ప్రభావం ఉందని తెలుసుకో. సాతానుడు వాడి రాజ్యము దేవుని వాక్యానికి లోబడకుండా ఉండడానికి అనేక ఆలోచన కలిగి చేసి దేవుడు మాటకి విధేయులు కాకుండా అవిధేయులుగా మార్చివేస్తాడు. దేవుడు ఉగ్రతకి ఎవరైతే అవిధేయులుగా మారారో వారే నాశనం అయిపోతారు. అందుకేని ప్రతి లేఖనము, ప్రతి మాట నీకు కష్టమైన నష్టమైన ఆచరించవలసిందే. హల్లెలూయా. దుష్టాత్మలు నడిపించే దురాత్మలు, ప్రకృతిని పూజింపచేసే దురాత్మలు, ఎక్కడికి వెళ్ళినా అపజయాలు కలిగించే దురాత్మలు, వెంటాడి వెంటాడి చంపే దురాత్మలు. కొన్ని దురాత్మలు ఎలా పనిచేస్తాయంటే, అనేక మంది ఎవరైతే పూజ చేస్తారో, ఎవరైతే దేవుళ్ళుగా పూజిస్తారో వారిని జరిగేది జరగబోతున్నది కూడా కొన్ని విషయాలు తెలియచేస్తూ ఉంటాయి. వాటికి శక్తి ఉన్నాయి, వాటికి ప్రభావం ఉంది. వాళ్ళు ఉనికి చాటిస్తారు, మాకు శక్తులు ఉన్నాయని, మేము దేవుళ్ళమని. ఇది వారు నిజదేవుడు తెలుసుకోకుండా వాళ్ళు కూడా మహిమలు కార్యాలు చేస్తాయి. ఇది గమనించండి. మనుషుల్ని వారి వైపు తిప్పుకోవడానికి, వారిని ఆరాధించడానికి, వారిని పూజించినట్టుగా చేసుకోవడానికి వాళ్ళు కూడా కార్యాలు చేస్తారు, వాళ్ళు అద్భుతాలు చేస్తారు. ప్రియమైన క్రైస్తవులారా, తెలుసుకోండి. మంచి చేసి కొద్దిగా మంచి చేసి తర్వాత అగాధంలో లాగివేసుకుంటాయి. చెప్పుకున్నాం, ప్రధానుల గురించి చెప్పుకున్నాము, వారి యొక్క పరిపాలన చెప్పుకున్నాము. అలాగే అధికారుల గురించి కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు లోకనాథులు మంత్రగాలు స్వాధీనంలో ఉంటారు. ఈ దురాత్ములు మనుషుల యొక్క స్వాధీనంలో వెళ్ళడానికి ఒక మార్గం ఉంది. అది సాతానుడు సంకల్పించిన ఒక గ్రంథము. ఆ గ్రంథము, ఆ పుస్తకము ద్వారా వారు అంధకార ప్రపంచానికి సహవాసం చేసే మార్గముగా ఒక పుస్తకాన్ని సృష్టించుకున్నాడు. వాళ్ళ భక్తుల ద్వారా రాయించుకున్నాడు. ఈ సెడుపు సెల్లంగి నేర్చుకున్న మంత్రగాళ్ళు ఒక మనిషి చెయ్యలేని నీచమైన కార్యాలు,
ఒక జంతువు ప్రవర్తించలేని ప్రవర్తన, పక్షులు చేయలేని నీచమైన కార్యాలు, ఇలాంటి నీచమైన కార్యాలు ఎవ్వరూ జరిగించరు. ఇది సాతానుడు నియమించుకున్నాడు. మంత్రగాళ్ళు సమాధిలో ఉంటారు. సమాధిలో వీరు జపము చేసుకుంటారు. దురాత్మ శక్తులు ఆహ్వానం పలుకుతూ ఉంటారు. వాళ్ళు కనిపెడతారు, వాళ్ళతో మాట్లాడతారు. సాతాను రాజ్యంలో కూడా ఒక భాష ఉంది. దేవుడికి భాష ఎలాగుందో ఈ యొక్క సాతాను రాజ్యంలో కూడా సాతాను కూడా భాష ఒకటి ఉంది. ఆ భాష ద్వారా వాడి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ మంత్రాలు కూడా వాడి భాషలోనే ఉంటాయి. ఆ మనుషులకు స్వాధీనం అవ్వాలంటే వారికి ఒక తీర్మానం ఉంటుంది. మంత్రగాడికి దురాత్మ శక్తులకి మధ్య ఒక నియమాన్ని, ఆ యొక్క దురాత్మ శక్తులకి ఈ యొక్క మంత్రగాడికి మధ్యన ఒక నియమం ఉంటుంది. ఆ యొక్క దురాత్మ శక్తులు నీ పని చెయ్యాలంటే నా పని మీరు చెయ్యాలి, మనుషుల యొక్క బలి నాకు కావాలి, మనుషుల యొక్క రక్తము కావాలి, ఇన్ని దినాలకి ఒకటి కావాలి, ఇంత సమయానికి ఇంత కావాలి అని ఒక రాజ్యాన్ని కుదురుబాటు చేసుకుంటారు. అయితే మేము నీ స్వాధీనంలో రావాలంటే ఇలాంటి నీచమైన కార్యాలు చేస్తే నీకు అధికారం ఇస్తాము అంటారు. మేము మీకు స్వాధీనం అవుతాము అని. అంత నీచమైన కార్యాలు చేసి ఆ యొక్క దూతల్ని, ఆ యొక్క దేవతల్ని వారు స్వాధీనంలో చేసుకుంటారు. చేసుకొని వారు జీవమై ఉన్న వాటి మీద ప్రయోగము చేస్తారు. ఎలాగైనా ఒకటే, వాటికి ఎలాగైనా దేవుడి సృష్టిని పాడు చేయడమే కావాల్సింది. అందుకని ఈ యొక్క మంత్రగాలు ఈ లోక సంబంధమగు దురాత్మ సమూహములతో వారి డిపార్ట్మెంట్ ఒక పని చేస్తూ ఉంటుంది. అవి కూడా మనుషుల ప్రాణాలు తీస్తాయి. అది చెట్టైనా పుట్టైనా అది ఏదైనప్పటికీ కూడా వాటి ప్రభావం ద్వారా దాడి చేసి మనుషుల్ని, జీవాన్ని, బ్రతుకుల్ని, జీవుల్ని నాశనం చేస్తారు. ఇది అంధకార సంబంధకు లోకనాథుల యొక్క పని. ఆకాశ మండలమన్న దురాత్మ సమూహము ఇది క్రైస్తవుల మీద దాడి చేస్తాయి. ఏ ప్రార్థనకు వెళ్లకుండా అడ్డగిస్తాయి. నీలో చిన్న లోపమైనా సరే నీ ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డగిస్తాయి. చూడండి, మనం చెప్పుకున్నాం దేశానికి ప్రధానులు, ప్రధాని మంత్రి, వారి కింద మంత్రులు, అలాగే రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కింద మంత్రులు, అనేక శాఖలుగా ఉంటారు. అలాగే గ్రామానికి వస్తే గ్రామానికి ప్రెసిడెంటు, వారి కింద వాళ్ళ కింద మెంబర్స్ ఉంటారు, తర్వాత కార్యకర్తలు ఉంటారు. అలాగే ఈ అంధకార ప్రపంచంలో కూడా సాతానుడు ఒక నియమాన్ని పెట్టాడు. దేశానికి ఒక ప్రధానిని నియమించుకున్నాడు, ఒక రాజుని నియమించాడు. వాడు అధికారం చేస్తాడు. అలాగే రాష్ట్రాల కిందకు వస్తే రాష్ట్రాలకు ఒక అధికారిని నియమించాడు. అలాగే గ్రామానికి వస్తే గ్రామానికి కూడా ఒక దురాత్మ ఉంచాడు. పొలిమేరులకు ఒక దురాత్మ ఉంచుతాడు. కొండల మీద ఒక దురాత్మ ఉంచుతాడు. పొలాల్లో ఒక దురాత్మ ఉంచుతాడు. అడవుల్లో పరిపాలించడానికి ఒక దురాత్మ ఉంచుతాడు. సముద్రం మీద పరిపాలన చేయడానికి ఒక దురాత్మ ఉంచుతాడు. ఆకాశ మండలంలో ఒక దురాత్మ ఉంచుతాడు. నదుల్లో ఒక దురాత్మ, అడవుల్లో ఒక దురాత్మ, సరిహద్దుల్లో ఒక దురాత్మ, రాష్ట్రాలకి మధ్య ఒక దురాత్మ, గ్రామానికి మధ్య ఒక దురాత్మ, వీధుల్లో ఒక దురాత్మ, పొలిమేరులో ఒక దురాత్మ, సముద్రం మీద ఒక దురాత్మ.
అనేక డిపార్ట్మెంట్లు ఈ లోకంలో వాడు చేసుకున్నాడు, నియమించుకున్నాడు. వాడు సాతానుడే. వాడు దేవుడిగా ఆరాధించాలని లోకమంతా వాడు స్వాధీనపరచుకోవడానికి, వాడి చేతుల నుండి తప్పించుకోకుండా, వాడిని పూజించినట్లుగా, వాళ్ళని ఆరాధించినట్లుగా, వాళ్ళు గణపరచబడినట్లుగా, ప్రతి మనిషి వాళ్ళ ఎదుట సాగలపడి నమస్కరించినట్లుగా వాడు ఈ రాజ్యాన్ని, ఈ ప్రపంచ దేశాల్ని వాడు కబంధ హస్తాల్లో ఉంచుకున్నాడు. మనము ఎక్కడి నుండి విడిపించబడ్డామంటే వాడి యొక్క కబంధ హస్తాల నుండి దేవుడు మనల్ని విడిపించాడు. చీకటిలో ఉన్న వారిని మనం విడిపించాడు, పాపంలో ఉన్న వాళ్ళని విడిపించారు, మరణ స్థాయిల్లో కూర్చున్న వారిని విడిపించుకొని వచ్చాడు. మనము శాసించే అధికారం ఇచ్చాడు. ఈ లోకంలో తన శిష్యుని గద్దించాడు. ఎందుకు భయపడుతున్నారు, శాసించండి అన్నాడు. మీకు అధికారం ఇస్తున్నాను అంటున్నాడు. దాని కారణం ఏంటో తెలుసా? మనకు అధికారం ఇచ్చాడు. ఎప్పుడైతే విశ్వసించి మారు మనసు పొంది విశ్వసించి ఆయనలో బాప్టిజం తీసుకున్నామో అప్పుడే మనకి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. మనకి ఎప్పుడైతే అధికారం ఇవ్వబడిందంటే ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్టిజం ఎప్పుడైతే తీసుకున్నామో మనకు అప్పుడు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. మనం శాసించేవారిగా ఉండాలని. ఈ ప్రపంచమంతయు మనకు కనిపిస్తున్న ప్రపంచమే కాదు, మనకు కనిపించలేని ఒక ప్రపంచం ఉంది. అది ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహం. అది దేవుడికి లోకానికి మధ్య ఒక ప్రపంచం ఉంది. విశ్వాసులు ఈ భూలోకములు ఎంత పోరాడతారో పరలోకములో దూతలు కూడా పోరాడి వాళ్ళ యొక్క ప్రార్థన ప్రతిఫలమే అక్కడ పోరాటాలు జయం కలుగుతుంది. నువ్వు పాపము చేసి ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి జవాబు రాకుండా నీకు అధికముగా సమస్యలు పెరిగినట్లుగా ఈ దురాత్మ దాడులు జరిగిస్తారు. అందుకే అంటున్నాడు యేసు ప్రభువు ఈ లోకములో సంచరించిన కాలములో ఏ రోగమునైనా బాగు చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు, మరింతగా కీడు నీకు కలగకుండా ఉన్నట్లుగా ఏం చేయమన్నాడు? పాపము చేయొద్దు అంటున్నాడు. నిన్ను వెతికి రక్షించాడు, ఒక ఉన్నతమైన స్థితిలో నీకు అధికారం ఇచ్చి నియమించాడు. నీ వెనక అనేక మంది ఆపదలు దాగి ఉన్నాయని ఈ పరిశుద్ధ గ్రంథము దేవారాత్రములు ధ్యానించేవారు నీటి కాలు ఏరున నాటబడే ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టుగా ఉంటాడని దేవుడి లేఖనాలు పదే 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 హెచ్చరిస్తున్నాయి. కానీ మనం ఎందుకు పరిశుద్ధ గ్రంథం చదవమంటే గుడ్డితనం కలిగింది. నువ్వు విశ్వాసే, దేవుడు నమ్ముకున్నావు, ఆయన నిజమైన దేవుడిని వెంబడిస్తున్నావు, కానీ నువ్వు వాక్యం చదవలేకపోతున్నావు. అంటే నువ్వెక్కడున్నావు? ఏ స్థలంలో ఉన్నావు? ఏ ప్రభావము నేను వేలుతుంది? అంధకార ప్రభావం నేను వేలుతున్నది గొనికేనే నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నావు, దేవుడికి ప్రార్థన సహవాసం చేయలేకపోతున్నావు, ప్రార్థన సమయం ఇవ్వలేకపోతున్నావు, దేవుడికి ఒక సమయం ఇవ్వలేకపోతున్నావు. నీకు అనుకూలమైనప్పుడు ప్రార్థన చేస్తున్నావు, నీకు ఏదైనా ఆపద వస్తే వాక్యం చదువుతున్నావు తప్ప దేవుడు సహవాసం లేదు. ప్రార్థనకి జవాబులు ఎందుకు వస్తాయి నీకు? నువ్వు అవిశ్వాసగా మారడానికి కారణాలు నీలో లోపము. ఇదొకటే కాదు, విశ్వాసమైన మనలో కూడా ఒక యుద్ధము జరుగుతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. మరింతగా లోతుగా వెళ్తున్నాం. నీలో ఒక పోరాటం జరుగుతుంది. నీ ఆత్మీయత ఏమంటదంటే వాక్యం ఆలకించిన వెంటనే ప్రార్థన చెయ్యాలి ఈరోజు నిన్ను అనుకుంటాం. శరీరం ఏమంటదంటే తర్వాత చేద్దామని వాయిదాలు వేసి నిన్ను బలహీనుడిగా మార్చివేస్తాయి, బలహీనతరాలుగా మార్చివేస్తుంది. నీ శరీరమే ఒక పోరాటం. నీ ఆత్మ సిద్ధమే, కానీ నీ శరీరం యొక్క అధికారం ఎక్కువైపోయి నీ ఆత్మను నశింప చేస్తుంది. దీనివల్ల కూడా ఆపద జరుగుతుంది. నీ శరీరము ఎప్పుడైతే నువ్వు ఆత్మస్థితి
ప్రార్థన చెయ్యాలని అని కోరుకొచ్చినప్పుడు శరీరం ఎప్పుడైతే అడ్డగిస్తుందో అది నువ్వు గమనించి దాని వ్యతిరేకంగా నువ్వు చెయ్యాలి. ఈరోజు నీవు ప్రార్థన చెయ్యాలని అనిపించలేదు, అయినా బలవంతంగా ప్రార్థించి, నీకు ప్రార్థన లేకపోయినా ఏదో ఒకటి స్తుతియో ఒక గంట అరగంట ఒక మార్గం తెరబడినట్లుగా, నీ ఎదుట ఒక మార్గము వచ్చినట్లుగా, నువ్వు చీకటిలో ఉన్నా సరే నీకు ప్రార్థన రాలేదంటే అక్కడ చీకటి ఉంది, అక్కడ కాంతి రావాలంటే నువ్వు స్తుతించాలి. నువ్వు ఎక్కువగా స్తుతించుకొంది పరలోకంలో నుంచి డైరెక్టర్గా నీకు ఒక కాంతి వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఆ స్తుతి ఎక్కువగా చెప్పే కొలిది ఇంకా ప్రకాశమానంగా కలుగునప్పుడు ఆ చీకటి నీ ఎదుట నిలవలేదు. నువ్వే మార్గం ఏర్పాటు చేయాలి. నువ్వు చీకట్లో ఉన్నా అంటే ప్రార్థననే నీకు మనసులో రాకపోతే అప్పుడు ఆ స్థలంలో చీకటి ఉన్నట్లే. నీకు ప్రార్థన రాలేదంటే నీకు చీకటి స్థలంలో ఉన్నావని గ్రహించు. ఆ చీకటిలోనే బలవంతంగా స్తుతించు. ప్రార్థన రాకపోయినా స్తుతించు, లేకపోతే యేసు రక్తమే జయమని జపించు, ప్రకటించు. ఆయన వాక్యాన్ని నోటుతో ఒప్పుకో, నోటుతోని ధ్వనించు, ఆయన వాక్కును ధ్వనించు. ఆయన నామాన్ని ధ్వనించినప్పుడు ఆటోమేటిక్గా చీకటి నీలోంచి బలహీనత పరిచే దురాత్మలు, నిన్ను ప్రార్థన చేయకుండా అడ్డగిస్తున్న దురాత్మలు, సమస్యలు, హృదయ వేదనలు ఏదైనప్పటికీ కూడా అణచివేస్తున్నావా, ప్రతి సమస్య నిన్ను అణచివేస్తున్నప్పుడు నువ్వు స్తుతించినప్పుడు ఆటోమేటిక్గా నీ యొక్క హృదయంలో ఉన్న భారం తొలగిపోతూ ప్రకాశమానంగా మారిపోతావు. నీవు దేవుని సన్నిధిలో సహవాసం చెయ్యాలి, దేవుడితో మాట్లాడాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు స్తుతించాల. నువ్వు శాసించే యోధుడిగా ఉండడానికి దేవుడు పిలిచాడు నిన్ను. నువ్వు శాసించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఈ లోకంలో బలహీనుల్ని ఎన్నుకున్నాడంట. చేతకాని వారిని, నశించిపోతున్న వారిని, నరక వేదన అనుభవించుచున్న వారిని అంట వెతికి రక్షించుకున్నాడంట. ఎందుకంటే ఆయన నామములో నువ్వు శాసించే బిడ్డగా ఉండాలని, నీ ఎడల కనికరించిన దేవుడు, నీ ఎడల జాలి చూపించే దేవుడు అంట నిన్ను వెతుక్కుంటూ వచ్చి రక్షించి ఒక రాజుగా నియమించాడు. హల్లెలూయా! నువ్వు రాజువి, నువ్వు దేవుడి బిడ్డవి, దేవుడికి రాజ్యంలో వారసత్వం పొందుకున్నవారు అంటే నువ్వు శాసించే అధికారం అంటూ నువ్వేమై ఉన్నావో అది నువ్వు గ్రహించాలి. నువ్వేమై ఉన్నావు? నువ్వు రాజుగా, రాణిగా నువ్వు పిలబడ్డావు. ఒక రాజు తన అధికారం తెలుసుకోపోతే, రాజుకున్న లక్షణాలు తెలుసుకోపోతే వాడు శాసించలేడు. అలాగే ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసికి ఉన్న లక్షణము, దేవుడు ఇచ్చిన అధికారం నువ్వు తెలుసుకోకపోతే నువ్వు బానిసగానే బ్రతుకుతావు. చీకటి అగాధంలో సాతాను పాదాల కింద నలిగిపోతావు. ప్రకటన గ్రంథం సాతాను సింహాసనం కింద ఉన్నారు అంటున్నాడు. మనం అందరూ ఎక్కడ ఉన్నామంటే సాతానుడు సింహాసనం కింద ఉన్నా సరే మనకి అధికారం ఇచ్చాడు దేవుడు. ఇది పరలోకంలో అధికారం, దేవుడిచ్చిన అధికారం, సృష్టికర్త అయిన అధికారం మనకి ఇచ్చాడు. మనము ఆడి సింహాసనం కింద ఉన్నా సరే మనము అధికారము చేసిన వారిగా దేవుడు నియమించాడు. షద్రక్, మేషక్, అబేద్గో ఎవరి స్వాధీనంలో ఉన్నారంటే ఆ రాజు ఏదైతే చెప్తే అది వాళ్ళకి శిక్ష అయినా మరణమైనా ఏదైనా జరుగుతుంది. కానీ ఆ రాజు అధికారానికి భయపడలేదు. రాజ్యం వాడిదే అయినప్పటికీ దేవుడికి విరోధంగా జీవించడం వారు ఉండలేదు. దేవుడికి ఇచ్చిన అధికారంతో చావైన బ్రతికైన ఆయన కొరకు బ్రతుకుతామని నిర్ణయము ఆ రాజధికారాన్ని తొలగించి వేసింది. దేవుడు ఎదురు సాగులు పడినట్లుగా చేసింది. సాతాను రాజ్యం వాడి యొక్క బలిపీఠం కింద ఉన్నాము, వాడి సింహాసనం కింద ఉన్నా సరే మనము శాసించేవారిగా దేవుడు నిర్మించాడు. హల్లెలూయా! శాసించేవారిగా నీకు ఉన్నతమైన అధికారం ఇచ్చాడు. యోబు గ్రంథంలో గమనిస్తే యేసు ప్రభువారు అంటారు, దేవుడు అంటారు, సాతానుడా నువ్వెక్కడి నుండో వస్తున్నావంటే నేను అటు ఇటు తిరుగుతూ
అందులో సంచరిస్తూ వచ్చాను అంటాడు. గమనించారు మీరు? అంటే వాడి ప్రపంచం ఒకటి ఉంది, ఆ ప్రపంచంలో వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లు ఎలా పనిచేస్తున్నాయి, వాడి డిపార్ట్మెంట్లు ఎలా పనిచేస్తున్నాయి, వాడి గుంపులు ఎలా పనిచేస్తున్నాయి, వాడి నియమించిన గుంపులు అధికారము ఎలా పనిచేస్తుందని సంచరించుకుంటూ వచ్చాడని చెప్తున్నాడు యేసుప్రభు దేవుడికి. అంటే వాడికి అంధకార ప్రపంచం ఉందని దేవుడినితో చెబుతున్నాడు. వాడు అటు ఇటు తిరుగుతున్నాడంటే, వాడు ఎలా పలగా తిరగటం లేదు, అటు ఇటు తిరుగుతున్నాడంటే వాడి యొక్క రాజ్యంలో అటు ఇటు తిరుగుతూ వాడి నియమించిన గుంపుల్లో సంచరిస్తూ వాడి పరిపాలన ఎలాగుంది అనేక ఆదేశాలు ఇస్తూ ఈ ప్రపంచం అంతా వాడి గుప్పిట్లో ఉండినట్లుగా వాడి అధికారం చేస్తున్నాడు. విశ్వాసుల్ని నాశనం చెయ్యాలని, విశ్వాసుల్ని పతనం చెయ్యాలని, విశ్వాసులు దేవునికి విరోధంగా సొనుకున్నట్లుగా, దేవుడి మాటకు లోబడకుండా, వాక్యానికి లోబడకుండా, సంఘ సహవాసం చేయనీయకుండా, దేవుడితో సహవాసం చేయకుండా వాళ్ళని అనేక పరిస్థితుల ప్రభావాల చేత పాపమని ఎర్రవేసి క్రైస్తవుల్ని నాశనం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుడి బిడ్డ, దేవునితో మాట్లాడుతున్నాడు. నీ వెనక దాడులు. ఆయన అంటున్నాడు, నా బిడ్డ, నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకి నేను జవాబిస్తున్నాను. నీ పాపములే నీకు జవాబు రాకుండా అడ్డగిస్తున్నాయి. నీ ప్రవర్తన వల్లనే, నీ ప్రవర్తన ఫలం వల్లనే అక్కడ నీ ప్రార్థనకి జవాబు రాకపోవడం కారణం. నీ పాపక్రియలు అడ్డగిస్తున్నాయి. సాతానుడు నీ వద్దకి వాడి యొక్క సైన్యము నీ ప్రార్థనకి జవాబు రాకుండా అడ్డగిస్తున్నాయి. ఆడి ఫిర్యాదులు చేయవాడాడు. నీ బిడ్డ ఇలాగా, నీ కుమార్తె ఇలాగని వాడు నీ మీద ఫిర్యాదులు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు దేవుడు, నీ ప్రవర్తన యథార్థంగా ఉండాలి. ఆయన ప్రత్యేకించుకున్నాడు నిన్ను నన్ను ఒక ప్రత్యేక జనముగా తన కుమారుడిగా స్వీకరించాడు. అందుకే అంటున్నాడు, జాగ్రత్త పడుము, మరింత కీడు నీకు కలగకుండా ఉన్నట్లుగా. ఈ సందేశము ఆలకిస్తున్న నీవు మరింత కీడులో పడిపోకుండా, వాడి యొక్క ప్రణాళికలో పడిపోకుండా, వాడి నిచ్చి అగ్నిలో లాగివేసి వేయకుండా, పాతాళలోకంలో లాగివేయకుండా నిన్ను రక్షించడానికి ముందుగా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ హెచ్చరిక నువ్వు వినాలి. వింటేనే జాగ్రత్త పడతావు. వాడి ప్రపంచం ఉన్నదని నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు సిద్ధపాటు తీసుకోవాలి. నువ్వు చక్కని నిర్ణయం తీసుకోవాలి. చక్కని ప్రవర్తన కలిగి ఉండాలి. ఇప్పుడు నుండి నువ్వు ఎప్పుడైతే ఈ సందేశం ద్వారా నువ్వు వింటున్నావు గనుక నీ బలహీనతలు నీవు తెలుసుకో. నువ్వు ఏమై ఉన్నావో తెలుసుకో. దేవుడు ఏ అధికారం ఇచ్చాడో నీకు తెలుసుకో. సముద్రంలో వెళ్ళిపోతుండగా యేసు ప్రభువారు ఆ పడవలో పడుకున్నారు. ఆ పడవలోనే ఉన్నారు యేసు ప్రభువారు. ఒక తుఫాను రేగింది. ఆ యొక్క ఓడ అల్లాడిపోతుంది. ప్రాణం మీద అపాయం వచ్చింది. భయముతో శిష్యులు యేసు ప్రభువారు లేపినప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు? మొట్టమొదటిగా, మీ విశ్వాసం ఎక్కడుంది అనగా మీరు శాసించేవారిగా దేవుడిని నిలబెట్టుకోండి. మీ పిలిపే శాసించేవారిగా పిలిచాడు. మీకు అధికారం ఇచ్చాడు. ఆ పిలుపులోనే మీకు అధికారం ఉంది. నిన్ను నన్ను పిలిచాడంటే ఆ పిలుపుని బట్టి మనకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ పిలుపు మనం పిలిచాడంటే, మనం ఎన్నుకున్నాడంటే, మనం ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే దానికి కారణం మనకు అధికారం ఇచ్చాడు. మన శాసించేవారిగా అధికారం ఇచ్చాడు. పేతురుతో అంటాడు, భూమి మీదను కానీ పరలోకము కానీ నువ్వు ఏది చేసినా సరే అది విడుదల చేయబడతాయి, లేకపోతే బంధింపబడతాయి. నువ్వు నా నామమును ఏదడిగినా సరే, దేవుడు అంటున్నాడు మనకు ఒక నామం ఇచ్చాడు. ఆయన నామములో మనం ఏదడిగినా అది మనకు చేస్తాడని వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు
కానీ నీకు ప్రార్థనకి జవాబు రాకపోవడం కారణము కూడా నువ్వు పరిశోధించుకో. నీ ప్రవర్తన ఎంత బాగుంటే సాతానుడు నీ ప్రార్థనకు జవాబు రాకుండా నీ విశ్వాసను పతనం చేయడానికి, అవిశ్వాసగా మారడానికి, నీ వద్దకు జవాబు రాకుండా సాతానుడు అడ్డగిస్తున్నాడని గ్రహించు. అపోస్తలుడు అంటున్నాడు, మేము ప్రార్థనందును వాక్యమందును ఎడతెగక, రొట్టె విరచడంలో మేము ఎడతెగక, సహవాసంలో మేము ఎడతెగక ఉన్నాము అంటున్నాడు. దానికి కారణం ఏంటంటే నీ మీద అంధకార ప్రపంచం ఒకటి ఉందని తెలుసుకో. నీ ప్రార్థనకి జవాబు రావాలంటే ఎడతెగక ప్రార్థన చేయి. యేసుప్రభువు వారు అంటున్నాడు, శోధులను మీకు సమీపించకంట మెలకు కలిగి ప్రార్థన చేయి. ప్రార్థనే ఆయుధం విశ్వాసికి. ప్రార్థన లేకపోతే విశ్వాసి కాలేడు. ప్రార్థన లేకపోతే శాసించలేడు. ప్రార్థన లేకపోతే నిరీక్షణ లేదు. ప్రార్థన లేకపోతే నీ ఉనికి లేదు. ప్రార్థనే నిన్ను నిలబెట్టేది. ప్రార్థనే దేవుడితో సహవాసం చేసేది. ప్రార్థన నిన్ను ధైర్యపరిచేది. ప్రార్థనే నిన్ను బలవంతుడిగా మార్చేది. నీ ప్రార్థనే నిన్ను నడుముగా, ఆయుధంగా మార్చేది. ప్రార్థన విశ్వాసికి ఊపిరి లాంటి. ఏబు గ్రంథములో లేఖనం ద్వారా స్పష్టపరుస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, సాతానుడా నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావంటే అటు ఇటు తిరుగుతూ వాటిలో సంచరించుతూ నేను వచ్చానంటున్నాడు. అంటే అంధకార ప్రపంచం ఉందని గుర్తెరుగు. అనేక గుంపులుగా ఉన్నాయి. అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి. నిన్ను పీడించడానికి, విశ్వాసం నుండి తొలగించడానికి వాడి బాణములు, వాడి యొక్క దురాత్మ శక్తుల యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఎవరు మింగుదామని తిరుగులాడుతున్నాడు. ప్రియమైన క్రైస్తవుడా, ప్రియమైన విశ్వాసి, దేవుని బిడ్డ, గమనించు, జాగ్రత్త పడు. వాక్యానికి లోబడు. వాక్యానికి, దేవుడికి లోబడితే ప్రపంచ అంధకారము నీకు లోబడుతుంది. నువ్వేది శాసిస్తావో ఆ శాసనానికి లోబడతాయి. నువ్వు దేవుణ్ణి ప్రేమించు, దేవుని ఘనపరచు, దేవునికి లోబడు. ప్రతి లేఖనము నీకు కష్టమైన నష్టమైన సరే, దేవుడి వాక్యానికి కష్టమైన నష్టమైన నువ్వు లోబడి అనుసరించినప్పుడు ప్రపంచ దేశాల మీద నీకు అధికారం ఇస్తాడు. అంధకార ప్రపంచం మీద అధికారం ఇస్తాడు. లోకాన్ని తలకిందలు చేసేవారుగా దేవుడు అధికారం ఇస్తాడు. ఆల్రెడీ నీకు అధికారం ఉంది. ఆల్రెడీగా దేవుడు అభిషేకం ఉంది. నువ్వు శాసించు. నీ తప్పు నువ్వు తెలుసుకో. నీ ప్రవర్తన ఫలము తెలుసుకో. నువ్వు అవిశ్వాసిగా మారేవంటే, దేవుడి మీద విరోధముగా సొనుకోవడం మొదలెట్టావంటే నీలో సాతాను ప్రభావం ఉందని గుర్తారు. నిన్ను పతనం చేయడానికి అనేక ఉద్దేశాలు కలిగి నెమ్మదిగా నిన్ను చెరుపుతున్నాడు. డైరెక్టర్గా విశ్వాసిని వాడి దాడి చేయలేడు. మొదటిగా ఎలాగొస్తాడంటే మనసులో నుంచి, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, ఉద్దేశాల ద్వారా నిన్ను ఆలోచింపచేస్తాడు. నీ ప్రార్థనకు జవాబు రాలేదంటే నిన్ను దేవుడు విడిచాడని అర్థం. నిన్ను విడిచిపెట్టేశాడు దేవుడు. నువ్వు చేతకానివాడు అని, లేకపోతే అనేక నిన్ను గందరగోళం చేయడానికి, దేవుడి నుండి విశ్వాసం పతనం చేయడానికి, ఆ యొక్క సహవాసం చేయకుండా అనేక ఆలోచనలు నిన్ను కలిగి చేస్తూ ఉంటాడు. ఆ యొక్క ఆలోచనలు నువ్వు ఎప్పుడైతే లోబడతావో అప్పుడు క్రియలు ప్రారంభించబడతాయి. నెమ్మదిగా దేవుని సన్నిధిని దూరం అయిపోతుంది. నెమ్మదిగా ప్రార్థన తగ్గిపోతుంది. నెమ్మదిగా దేవుడు సంఘంతో సహవాసం తగ్గిపోతుంది. అప్పుడు నీవు బలహీనుడిగా మారిపోయి అప్పుడు సాతానుడికి బలముగా పట్టబడతావు. వాడి కబంధ హస్తాల్లోకి పరిపూర్ణంగా వెళ్ళిపోతావు. అప్పుడు వెంటనే నేను నాశనం చేస్తాడు. అవకాశం ఇవ్వడు. సంశోను శత్రువుకు దొరికినప్పుడు ఏం చేశాడు? 2 కొనులు పీకివేయబడ్డాడు. పీకివేశారంతే. శత్రువు దొరక్క ఈ సందేశం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థనకి జవాబు రాకపోవడం, నీ ప్రార్థన చేసుకోగల సమస్యలు ఎక్కువైపోవడం, నీ కుటుంబంలో గందరగోళానికి, ప్రతి అపజయాలకి సాతానుడు యొక్క ప్రణాళిక ఉందని గమనించు. అంధకార ప్రపంచం దాడి చేస్తుందని గుర్తెరుగు. ఈ ప్రపంచ అంధకార ప్రపంచాలకి నువ్వు అధికారిగా మారు. అంధకార ప్రపంచం నీకు లోబడినట్లుగా
వాడిదే అధికారం, లోకము వాడే అధికారమే. కానీ ఆ అధికారం నుండి సర్వశక్తి అధికారము పొందుకొని నువ్వు శాసించిన వాడివై ఉండాలని దేవుడు నిన్ను తెలియచేస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేనికి భయపడకము, నిన్ను విడబాయినను, నా నామములు ఏదడిగినా సరే నీకు ఇస్తాను, నీ ప్రవర్తన జాగ్రత్త. నిన్ను ఏ బంధనం చేత బంధింపబడకుండా ప్రతి బంధనాల నుండి విడుదల పొందినట్లుగా మారు మనసు పశ్చాత్తాపం కలిగి ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి నువ్వు దేవుడి వైపు తిరుగు. అయ్యా, నేను చేసిన పాపాలు ఘోరమైనది, నేను అర్థం చేసుకోక నీ మీద సొనుక్కున్నానయ్యా. నా కొరకు రక్తము కాచు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడివి. నేను విశ్వాసిగా ఉండలేక అవిశ్వాసిగా మారిపోయాను. నా పరిస్థితుల ప్రభావం వల్ల, లేకపోతే నా ప్రార్థనకు జవాబు రాకపోవడం వల్ల నీ మీద విసుగిచ్చి లోకంలో కలిసిపోయానయ్యా. మరలా ఇలా కాదు, నువ్వు నాతో మాట్లాడావు, నా వెనక దాడి ఇంతవరకు ఉందని నువ్వు నాతో మాట్లాడేవని ఆయన వైపు తిరిగిన వెడల, ఆయన అధికారానికి అప్పగించిన వెడల సమస్త అధికారము నీకు లోబడుతుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని అప్పగించుకో. నువ్వు శాసించేవారిగా ఉండడానికి ఆయన సైన్య సమూహంలో ఆయన చేర్చుకున్నాడు గనుక భయపడకు. ఎంత అంధకార ప్రపంచం ఉన్నా సరే యేసు రక్తములు అణిగిపోతాయి. యేసు నామములు ఉచ్చరించగానే సాతాను సైన్యము వణుకుతుంది. నీకు దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుడు బిడ్డవి, నువ్వు భయపడక నువ్వు శాసించే వారికి ఉండడానికి ప్రార్థనలో పురుగొలుపు, ప్రార్థనలో ఉజ్జీవింపబడి పాటలతోను వాక్యముతోను ప్రతి క్షణము ఆయన నామమును గర్పరిచినప్పుడు నువ్వు సమస్త సమస్యలను విడిపించి ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబడతాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రతి మాట నీ హృదయంలో ఫలింపు చేసి అంధకారాన్ని ఎదిరించే శక్తిని దేవుడు సంతోషపెట్టే బిడ్డగా నువ్వు అవుదువుగాక. ఆమేన్.